నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు క్రాక్ విత్ జేఈ తెలుగు. ఈరోజు 10 ఏఎంకి అయితే మీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది 3 ఆగస్ట్ 10 ఏఎంకి మీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి అని చాలా మందికి తెలీదు. సో, ఇప్పుడు ఈ వీడియోలో మనం దాని గురించి చూద్దాం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలన్న 4 డేట్స్. ఫస్ట్ వచ్చేసి 3 ఆగస్ట్, అదే ఈ రోజు 10 ఏఎం అయిపోయింది ఆల్రెడీ. మీ రిజిస్ట్రేషన్ ఇంకా ఎస్ఆర్ఎఫ్ పేమెంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి 5th ఆగస్ట్. 5th ఆగస్ట్ 2 పీఎంకి మీ చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ అనేది క్లోజ్ అయిపోద్ది. చాలా మంది రిజిస్ట్రేషన్ అంటే చాయిస్ ఫిల్లింగ్ కూడా అనుకుంటున్నారు. కాదు గైస్, రిజిస్ట్రేషన్ అంటే డిఫరెంట్, ఇంకా చాయిస్ ఫిల్లింగ్ ఇది సేవింగ్ అనేది డిఫరెంట్. సో చాయిస్ ఫిల్లింగ్ మీకు క్లోజ్ అయ్యేది 5th ఆగస్ట్ అనమాట. 6th ఆగస్ట్ 5 పీఎంకి మీ సీసాబ్ రౌండ్ 1 రిజల్ట్ అనేది వస్తుంది. సో 6th ఆగస్ట్ అంటే నెక్స్ట్ డే, ఇమ్మీడియట్లీ మీ చాయిసెస్ లాక్ చేసుకున్న నెక్స్ట్ డేనే 6th ఆగస్ట్ మీకు 5 పీఎంకి వస్తుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డే 12th ఆగస్ట్ 5 పీఎం సీసాబ్స్ రౌండ్ 2 రిజల్ట్ అనేది వస్తుంది. సో గైస్ అదనమాట. పేమెంట్ ఇష్యూ ఏమన్నా ఉందనుకో మీకు, అది 4th ఆగస్ట్ 2026 5 పీఎం లోపల మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. ఎవరైతే పే చేయడానికి ట్రై చేస్తారో, అది 3rd ఆగస్ట్ లోపల ఎవరైతే పే చేయడానికి ట్రై చేసి వాళ్ళకి ఫెయిల్ అయిందో వాళ్ళకు మాత్రం 4th ఆగస్ట్ వరకు సీసాబ్ అఫీషియల్స్ వాళ్ళు క్వైరీస్ వాళ్ళతో మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీరు 3rd ఆగస్ట్ తర్వాత పే చేసే వాళ్ళకి కాదు. 3rd ఆగస్ట్ లోపల ఎవరైతే పే చేసి వాళ్ళ పేమెంట్ ఫెయిల్ అయిందో వాళ్ళకి మాత్రమే ఇది. అండ్ గైస్, వీళ్ళు సీసాబ్ అయితే టైమింగ్స్ అయితే ఫ్లక్చుయేట్ అవుతున్నాయి ఈ మధ్య. చెప్పిన టైంకి ఏవి రావట్లేదు. సో మీరు రౌండ్ 1 రిజల్ట్ 5 పీఎంకి వస్తుందంటే ఎగ్జాక్ట్గా 5 పీఎంకి వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి మీరు ఏం చేయాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అనేది హిట్ చేశారనుకో, మీకు రిజల్ట్ వచ్చిన వెంటనే అది ఫ్లక్చుయేట్ అయ్యా కూడా, రిజల్ట్ అటు ఇటు వచ్చా కూడా మేము మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాము. అది మీకు నోటిఫై అయ్యింది. అందుకే మేము సబ్స్క్రైబ్ చేయమంటున్నాం. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఫస్ట్ స్టెప్ ఏంటి? కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫస్ట్. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి. అది మీకు పెండింగ్ అని చూపిస్తుందా లేకపోతే కంప్లీటెడ్ అని చూపిస్తుందా? తర్వాత మీ ఎస్ఆర్ఈఎఫ్ పేమెంట్. ఎస్ఆర్ఈఎఫ్ అంటే స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీ. ఆ పేమెంట్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. సక్సెస్ఫుల్ అయిందా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చి అది డిలే అయిందా? అది కనుక డిలే అయిందనుకో మీరు 4th ఆగస్ట్ లోపల మీ క్వెరీని మీ సీసాబ్ ఆఫీషియల్స్తో రేజ్ చేసి మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాంక్ అండ్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేశారో లేదు చూడండి. ఎందుకంటే రీఫండ్కి పనికి వస్తాయి కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడండి. చాయిస్ ఫిల్లింగ్ యాక్సెస్ ఏమో క్లోజ్ అవ్వలేదు, ఇంకా ఓపెన్లోనే ఉంది. అది మీకు 5th ఆగస్ట్ వరకు ఓపెన్లో ఉంటుంది. సో అది కూడా చూసుకోండి మీరు. గైస్, మనం మూవ్ ఆన్ అయ్యే లోపల మీరు ఒక చిన్న పని చేయండి, అదే సబ్స్క్రైబ్. చూసిన ప్రతి ఒక్కరు చాలా మోటివేట్ చేస్తుంది మాకు. మీకు ఒకవేళ లైవ్ సెషన్ కూడా కావాలంటే దీని మీద కింద కామెంట్ చేయండి, సీసాబ్ లైవ్ సెషన్ అని. సో మేము ఖచ్చితంగా లైవ్ సెషన్ కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాం మీ సీసాబ్ అయ్యే లోపల. మీ చాయిసెస్ని మీరు 5th ఆగస్ట్ లోపల ఫైనలైజ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ మీరు చాయిస్ ఫిల్లింగ్లో ఏదైనా మీరు ఒకసారి చాయిసెస్ చేంజ్ చేశారనుకో, ఖచ్చితంగా దాన్ని సేవ్ చేయండి. సేవ్ చేయండి కానీ లాక్ చేయొద్దు దాన్ని. సేవ్ చేయండి. ఎందుకంటే సేవింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఎడిట్ చేయొచ్చు. ఏ టైం కైనా ఎడిట్ చేయొచ్చు. యాడ్, డిలీట్ అండ్ రీఅరేంజ్ చాయిసెస్ అంటిల్ 5th ఆగస్ట్ 2 పీఎం. మధ్యాహ్నం 2 పీఎం వరకు మీరు యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, రీఅరేంజ్ చేయొచ్చు చాయిసెస్ని. ఫ్రెష్ చాయిసెస్ ఓన్లీ. సీసాబ్ డస్ నాట్ క్యారీ. ఇది మీకు తెలిసిందే. జోసాలో ఏదైతే ఉన్నాయో అవి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు సీసాబ్కి. సేవ్ ఎవ్రీ చాయిస్. అన్సేవ్ చాయిసెస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఎట్ ఆల్. మీరు సేవ్ చేస్తేనే మీకు ఆ చాయిసెస్ కన్సిడర్ అయినట్లు. సో మీరు ఎంత ఎడిట్ చేసినా కూడా లాస్ట్‌లో మీరు సేవ్ చేయడం మర్చిపోకండి. ఆటో లాక్ అట్ డెడ్ లైన్. యువర్ లాస్ట్ సేవ్డ్ లిస్ట్ విల్ ఆటోమేటికల్లీ లాక్ ఎట్ 2 పీఎం. సో మీకు ఆటో లాక్ అయిపోద్ది. మీరు సేవ్ చేసిన తర్వాత మీరు లాక్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆటో లాక్ అయిపోద్ది. మీరు ఇంకా సేఫర్ సైడ్‌లో ఉండాలనుకుంటున్నారనుకో మీరు మాన్యుయల్‌గా కూడా లాక్ చేయొచ్చు. సో ఇది కట్ ఆఫ్స్ బేస్‌గా మీరు అరేంజ్ చేసుకునేది కాదు. మీ ప్రిఫరెన్స్, మీరు యాక్చువల్‌గా ఏ కాలేజ్‌కి వెళ్ళాలనుకుంటున్నారో దాని బేస్‌గా మీరు పెడతారు. A safe option belongs below a preferred option. సేఫ్ ఆప్షన్ అనేది కింద వస్తుంది. ఎన్ఐటి శ్రీనగర్ అనేది ఈ పిల్లోడికి సేఫ్ ఆప్షన్. అతని ప్రిఫర్డ్ ఏంటి? మోస్ట్ ప్రిఫర్డ్ ట్రిపుల్ పూణే సిఎస్సి. సో అతను కట్ ఆఫ్ చూసుకోకుండా ఇది పైన పెట్టాలి. ఇంక్లూడ్ కాలేజ్ ఆర్ బ్రాంచ్ ఓన్లీ వెన్ యూ ఆర్ ప్రిపేర్ టు జాయిన్. మీరు నిజంగా అక్కడికి వెళ్ళాలనుకుంటేనే అది పెట్టండి. లేకపోతే వచ్చిన తర్వాత సఫర్ అయ్యేది మీరే. నెక్స్ట్ 4-5 ఇయర్స్ మీరు అక్కడే ఉండాలి. చెప్పినట్లుగా మీకు ప్రైవేట్ కాలేజ్లో సిఎస్సి సీటే కావాలనుకున్నారనుకో, సివిల్ ఇంజనీరింగ్ వేరే జీఎఫ్టీఏలో ఎందుకు పెడతారు? అది పొరపాటున వచ్చిందనుకో మీకు సీసాబ్‌లో, మీరు వెళ్ళాలి అక్కడికి. అది ఫ్రీజ్ అయిపోద్ది రౌండ్ 2 తర్వాత. సో అలా ఉంటుంది. మీకు జోసా సీట్ ఆల్రెడీ ఉందనుకో మీరు ఖచ్చితంగా చూడాలి. మీరు గనక పీఎఫ్ పే చేస్తే మీరు సీసాబ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. హౌఎవర్ ద మొమెంట్ న్యూ సీట్ ఈస్ అలాటెడ్. మీకు గనక న్యూ సీట్ అలాట్ అయిందనుకో సీసాబ్‌లో, మీ పాత జోసా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. యువర్ జోసా సీట్ వచ్చేసి ఎన్ఐటి శ్రీనగర్ మెకానికల్ వచ్చింది మీకు. ఆ సెన్సిబుల్ ఒక మంచి లిస్ట్, సీసాబ్ లిస్ట్ ఏం పెట్టుకోవచ్చు మీరు? ఎన్ఐటి జలంధర్ మెకానికల్ పెట్టుకోవచ్చు, పట్నా ఎలక్ట్రికల్, శ్రీనగర్ ఎలక్ట్రికల్, ట్రిపుల్ ఐటీ ఉన్నా ఈసీఈ. సో ఇలా మీరు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కొంచెం దీనికంటే బెటర్ అని ఫీల్ అవుతున్నాం కాబట్టి ఇవన్నీ మీరు పైన పెట్టుకోవచ్చు. అదే మీరు సీసాబ్‌లో పెట్టే ప్రతి ఒక్క కాలేజ్ ఇంకా బ్రాంచ్ జోసాలో వచ్చిన దానికన్నా బెటర్ ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీ పెట్టుకోండి. అండ్ పేమెంట్‌కి కూడా రెడీ పెట్టుకోండి. క్లాస్ ఇన్ సర్టిఫికేట్, 12 మార్క్ షీట్, జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్, వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్, పీడబ్ల్యూ సర్టిఫికేట్, క్యాన్సిల్ చెక్ ఆర్ పాస్‌బుక్, మెడికల్ సర్టిఫికేట్, ఇవన్నీ మీరు రెడీ పెట్టుకోండి.
ఇది మీకు తెలిసిందే ఐఏఎఫ్2 పేమెంట్ జెన్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్‌కి 35,000 ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి 16,000. మీరు గనుక ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్‌లో ఆల్రెడీ సెక్యూర్ చేశారనుకో మీరు ఇది కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ పీఎఫ్ కట్టారు కాబట్టి అది అడ్జస్ట్ అయిపోద్ది. గైస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రౌండ్ 1 రిజల్ట్ డే రోజు మీకు గనుక సీట్ అలాట్ అవ్వలేదనుకో మేము దాని మీద సెపరేట్ వీడియో చేస్తున్నాము. బట్ ఓవర్ వ్యూ కోసం ఇది. మీరు పానిక్ అవ్వద్దండి. మీరు ఇంకా రౌండ్ 2లో కూర్చోవచ్చు. డోంట్ సెలెక్ట్ ఎగ్జిట్ అన్లెస్ యూ ఇంటెన్షనల్లీ వాంట్ టు లీవ్. ఎగ్జిట్ అనేది మీరు దాన్ని చాలా థింక్ చేసిన తర్వాతే మీరు ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. సీట్స్ ఆఫర్ ఓపెన్ అప్ అండర్ సరెండర్స్, విత్‌డ్రావల్స్ అండ్ అప్‌గ్రేడ్స్. సో ఈ 3 కేసెస్‌లో మీకు సీట్స్ ఓపెన్ అయితాయి. కాబట్టి రౌండ్ 2లో ఏం జరుగుతుందో మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. సీట్ ఈస్ అలాటెడ్. మీకు సీట్ అలాట్ అయిందనుకో 6th ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ 5 PM to 5 PM మధ్యలో మీరు ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి మీరు డౌన్‌లోడ్ ద సీట్ అలాట్‌మెంట్ ఇంటిమేషన్ స్లిప్. మీకు సీట్ అలాట్‌మెంట్ వచ్చిన స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. విల్లింగ్‌నెస్ ఆప్షన్ ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్, సరెండర్, విత్‌డ్రా అండ్ ఎగ్జిట్. ఆ ఆప్షన్స్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అప్‌లోడ్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి. పే ఐఏఎఫ్2 మీకు అప్లికబుల్ అయితే మీరు అది పే చేసుకొని వెరిఫికేషన్ క్వైరీస్‌ని కంప్లీట్ చేసుకోండి. ఆన్‌లైన్ రిపోర్టింగ్ అనేది మీరు మిస్ అయ్యారనుకో ఇదంతా చేసి కూడా వేస్ట్. మీరు గనుక జోసాలో పార్టిసిపేట్ చేసుంటే ఈ టర్మ్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి. కాబట్టి నేను జస్ట్ ఓవర్‌వ్యూ ఇస్తాను. ఫ్రీజ్ అంటే నీకు ఆ సీట్ నచ్చింది, నీకు అదే కావాలి. సో అప్పుడు ఫ్రీజ్ చేసుకుంటావు. ఆ సీట్ నీదే. ఫ్లోట్ అన్నప్పుడు కీప్ యువర్ కరెంట్ సీట్ బట్ స్టే ఇన్ ద రన్నింగ్ ఫర్ హైయర్ చాయిస్. ఆ సీట్‌ని నువ్వు ఫ్లోట్ చేసుకొని నీకు ఇంకా మంచి కాలేజ్, మంచి బ్రాంచ్ నీ ప్రిఫరెన్స్ లిస్ట్‌లో కావాలంటే అప్పుడు ఫ్లోట్ చేస్తావు. స్లైడ్ అంటే నీకొచ్చిన కాలేజ్‌లోనే బెటర్ బ్రాంచ్ కావాలన్నప్పుడు నువ్వు స్లైడ్ చేస్తావు. నీకు ఎన్ఐటీ క్యాలికట్ వచ్చింది. నీకు దాంతకంటే మంచిది అనిపిస్తుంది. సో ఎన్ఐటీ క్యాలికట్‌లోనే నువ్వు స్లైడ్ చేసుకుంటావు. సరెండర్, విత్‌డ్రా, ఎగ్జిట్ ఇవి చాలా పెద్ద పెద్ద టర్మ్స్ అనిపిస్తాయి నాకు. సరెండర్ అంటే నీకున్న కరెంట్ సీట్‌ని కంప్లీట్‌గా నువ్వు రిజెక్ట్ చేసి నువ్వు ఇంకా నీ ప్రిఫరెన్స్ లిస్ట్‌లో మంచి కాలేజ్ కావాలని కోరుకుంటున్నప్పుడు నువ్వు సరెండర్ చేస్తావు. అంటే నీకు ఒకవేళ రౌండ్ 2లో సీట్ రాలేదనుకో ఖేల్ ఖతం దుకాన్ బంద్. విత్‌డ్రా అన్నప్పుడు నీకున్న అలాటెడ్ సీట్‌ని నువ్వు వదిలేసి అండ్ లీవ్ ద సీసాప్ ప్రాసెస్ కంప్లీట్‌లీ. సో సీసాప్ ప్రాసెస్‌ని కంప్లీట్‌గా వదిలేస్తావు. యూ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ రౌండ్ 2. ఎగ్జిట్ అనేది ఫర్ ఎ క్యాండిడేట్ విత్ నో సీసాప్ అలాట్‌మెంట్. ఎవరికైతే సీసాప్ అలాట్‌మెంట్ ఉండదో అండ్ జోసా ప్లస్ ఎన్ఐటీ సీట్ కూడా ఉండదో అది నిన్ను రిమూవ్ చేస్తుంది ఫ్రమ్ ఫర్దర్ అలొకేషన్. సో అలా అన్నప్పుడు నువ్వు ఎగ్జిట్ చూజ్ చేసుకుంటావు. అంటే నీకు ఎక్కడా సీట్ రాలేదు. అప్పుడు నువ్వు ఎగ్జిట్ చూజ్ చేసుకుంటావు. నీకు గనుక నీ ప్రిఫరెన్స్ లిస్ట్‌లో ఉన్న ఫస్ట్ చాయిసే వచ్చిందనుకో అప్పుడు ఈ 3 ఆప్షన్స్ అదే ఫ్లోట్, స్లైడ్, సరెండర్ ఇవి 3 నీకు అప్లికబుల్ అవ్వవు. నీకు ఒకటే ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. అదే ఫ్రీజ్. రౌండ్ 2లో ఏమైతుందో మేము సెపరేట్ వీడియో చేస్తాము. బట్ రౌండ్ 2 ఎప్పుడొస్తుందంటే 12th ఆగస్ట్ 5 PMకి వస్తుంది. మళ్ళీ 12th నుంచి 14th ఆగస్ట్ ఫ్రెష్‌లీ అలాటెడ్ క్యాండిడేట్స్‌కి ఆన్‌లైన్ రిపోర్టింగ్ కంప్లీట్ చేయాలి వాళ్ళు. ఎవరికైతే ఫ్రెష్ సీట్ అలాట్ అయితుందో 17th ఆగస్ట్ 5 PMకి ఫైనల్ డెడ్‌లైన్ డాక్యుమెంట్ అన్నీ మీరు పే చేసుకొని మొత్తం అంతా కంప్లీట్ చేసి సో ఫైనల్‌గా మీ కాలేజ్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఫిజికల్ రిపోర్టింగ్ అనేది 13 నుంచి 18th ఆగస్ట్ వరకు జరుగుతుంది. మీరు గనుక ఇదంతా చేసేసి ఫిజికల్ రిపోర్టింగ్ చేయలేదనుకో ఇప్పుడు మీరు చేసిందంతా వేస్ట్. ఫిజికల్ రిపోర్టింగ్, ఆన్‌లైన్ రిపోర్టింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. గైస్ ఇది ఫైనల్ చెక్ లిస్ట్. మీరు ఒకసారి పాజ్ చేసి చదవండి. సో ఇదంతా మీరు చేయాలి ఇప్పటి నుంచి. సో ఇది చూసుకోండి ఒకసారి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. మేము ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాము. థాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.